హాయ్ బ్రో. ఆయన సో మరి పుష్ప రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంది. మరి రాబోయే గేమ్ చేంజర్ బజ్ ఎట్లుంది? అసలు మామూలుగా లేదన్న అన్ని టాపిక్ అసలు యూట్యూబ్ ఓపెన్ చేసినా అసలు టీవీ ఓపెన్ చేసినా గేమ్ చేంజరే మాట్లాడుతాం. వేరే సినిమాలు ఉన్నాయో లేవో కానీ పండక్కి అన్ని సినిమాలు 4-5 సినిమాలు ఉన్నారు కానీ గేమ్ చేంజర్ గురించే మాట్లాడుతుండ్రు అందరు ఇక్కడ. అంటే అందులో అంత మ్యాటర్ ఉంది. సో గేమ్ చేంజర్లో పర్టికులర్ అనే మ్యాటర్ ఉంది. గంగాబా ఉంది. స్పెషల్గా గంగాబాని చూడాలని నేను డయాట్ ఫ్యాన్ గంగాబాకి. ఆమె డైలాగులు ఆమె తిడితేనే అసలు ఎంత ఆనందం అంటే అందము. అటువంటిది ఇటువంటి ఈ సినిమాలో గేమ్ చేంజర్లో ఉండడం నిజంగా చాలా అదృష్టం మాకు. అది ఆమె కాదు మాకు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం మేము సినిమా చూడడానికి. అది స్పెషల్గా గంగావని చూడడానికి. ఇంకోటి గేమ్ని పెట్టి చెస్ బోర్డుని పెట్టి తిప్పడం, వాడు ఏం చేశాడు అనడం, ఆ లుకింగ్ కానీ అసలు ఆ ఎలిఫెక్టర్లో దిగి వస్తుంటే తగ్గించుకోవడం ఎలా 30 రోజులలో అసలు మామూలుగా కాదన్న. డైలాగులు వేరే లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్. పంచకట్టుతోటి రికార్డులు బద్దలు కొట్టడానికి ఈసారి పంచలు ఊసిపోయేలాగా అసలు ఆ రేంజ్లో పంచకట్టుతోటి పండక్కి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి పంచకట్టుతోటి రామ్ చరణ్ అన్న ముందుకు వచ్చింది. ఈసారి పంచలు ఊసిపోవాల్సింది అందరివి. మరి రామ్ చరణ్ క్యారా అద్వానీ జోడీ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందన్న, అద్భుతంగా. నిజంగా ఇటువంటి జోడీ నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. టీజర్ చూడంగానే ఇన్నుండేంద్రా బాబు అనుకున్నా నేను. ఇన్ని డైలాగ్స్లు, ఇన్ని గటప్లు, తండ్రి కొడుకు గటప్లు. అసలు వాడు ఏం చేశారా చెస్ బోర్డు పెట్టి. రాజకీయ నాయకులు ఎవరివైతే డైలాగులు బాంబేలే డైలాగులు ఉంటాయో అటువంటి డైలాగులు సినిమాలో పెట్టడము నిజంగా అసలు పర్టికులర్గా ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే మూవీ గేమ్ చేంజర్.